పౌరాణికంగా అనేక వృత్తాంతాలు తులసి దళాన్ని వినాయకుడికి వినాయక చవితి రోజునే ఎందుకు సమర్పించాలి అనే కథలు అనేక పురాణాలు చెప్పబడి ఉన్నాయి. తులసి శాప కారణం చేత వినాయకుడిని తులసితో ఎప్పుడూ అర్చించరాదు అంటారు. పూర్వము తులసి వినాయకుడిని వివాహం చేసుకుని కోరింది అంటూ ఒక పురాణం వర్ణిస్తుంది. వినాయకులకు వివాహం పైన అభీష్టం లేదు కాబట్టి వినాయకుడు బ్రహ్మచారి కనుక తులసిని నేను వివాహం చేసుకోను అంటూ తులసిరాదన్నాడు. నన్ను వివాహం చేసుకోని కారణం చేత నా దళములతో నిన్ను ఎవరు పూజించరాదు అంటూ తులసి ఆ వినాయకునకు శాపం ఇచ్చినట్లుగా ఒక పురాణంలో వృత్తాంతం ఉంది. ఆ పురాణ వృత్తాంతాన్ని పురస్కరించుకొని వినాయకునకు వినాయక చవితి రోజు తప్ప ఇతరమైనటువంటి రోజులలో తులసి దళాలతో అర్చనలు చేయరు. అట్లాగే వినాయక చవితి రోజు కూడా 21 దళములలో ప్రత్యేకించి తులసి ఒక దళంగా భావించే అర్చన చేస్తారు కానీ ప్రత్యేకంగా తులసితో మాత్రమే అర్చన చేయరాదు. వినాయకుడిని 21 పత్రములతో అర్చించాలి. ఆ 21 పత్రములలో తులసి కూడా ఒక పత్రం కనుక ఆ విధంగా మరొక పత్రము, దుర్వా పత్రము, దుత్తూర పత్రము, ఆ పత్రాలలో భాగంగా తులసి పత్రములు కూడా సమర్పిస్తున్నాం. భృంగిరాజ పత్రము ఆ వరుసలో. ప్రత్యేకంగా గణపతికి మట్టుకు దూర్వాయుగ్మము గరికతో అర్చించాలి. ప్రత్యేకంగా ప్రతి నెలలో కూడా పౌర్ణిమ వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి తదిగతో కూడిన చవితి సంకష్టాల చతుర్థి. ప్రతి నెలలోనూ ఈ చవితి వస్తుంది. ఆ రోజు వినాయకుడిని పూజిస్తారు చాలా మంది. తప్పకుండా వినాయకుడిని సంవత్సరం అంతా కూడా గరికతో మాత్రము తప్పకుండా పూజించాలి. యో దూర్వాంకురైర్యజతి సయశోభాన్ భవతి. ఎవరైతే దుర్వాంకురములతో హోమం చేస్తారో లేదా గణపతిని అర్చిస్తారో అటువంటి వారికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి అంటూ గణపతి అధర శీర్షం వివరిస్తుంది. కాబట్టి ఆ పురాణ కథను పురస్కరించుకొని వినాయకుడిని తులసితో అర్చించరాదు. అలాగే గణపతి అధర శీర్షాలు పురస్కరించుకొని వినాయకుడిని సంవత్సరమంతా కూడా వినాయక చవితితో కలుపుకొని దుర్వాయుగ్మంతో మట్టుకు తప్పకుండా అర్చించాలి. ఇది సమాధానం.